హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చింత చిగురు పచ్చడి. ఈ చింత చిగురు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, అలాగే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకుని చింత చిగురు పచ్చడి పుల్ల పుల్లగా కమ్మగా రైస్లోకి అలాగే అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ సీజన్లో దొరికే చింత చిగురుతో రకరకాల రెసిపీస్ చేసుకుని తినటం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేసుకుని చింత చిగురు పచ్చడి రైస్లోకే కాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. సరే కదా ఫ్రెండ్స్, పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉండే చింత చిగురు పచ్చడిని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఈ సీజన్లో ఒకసారి ట్రై చేసి రుచి చూడండి. చాలా బాగుంటుంది.